తోట పెట్టి తోటదాము పెంచుకున్న తోట మొత్తం నాశనమైంది. బోర్ దీపు లక్షలు తీసుకున్నామే కట్టడం ఏం చేస్తున్నారు? మీరు ఒకసారి రెవెన్యూ మా గుండెలు ఉంటాయి, అమ్ముకుంటారా మీరు? మా గుండెలు, మా కిడ్నీలు, మా రక్తాలు అమ్ముకుంటారా మీరు? మా నిద్దలు నర్సులు సంపాదించుకుంటారా? మీ పిల్లలకు పెట్టుకుంటారా మీరు? కాంగ్రెస్ దొంగలు, ట్యాక్సీలు, కరెంటు, కాంగ్రెస్ దొంగలు ఇవన్నీ ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు, లింక్ డాక్యుమెంట్లు వీళ్ళు వచ్చి 100 రోజులు కాలేదు, ఇంత దుర్మార్గానికి తెగిస్తున్నారు. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా ఓటేస్తాడు పబ్లిక్. అప్పుడే కలెక్షన్లు మొదలు పెట్టారు. లీడర్లు, లోకల్ లీడర్లు చేసే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలగొట్టిండ్రు. కాంగ్రెస్ 3 నెలలు ఉన్నది. లోకల్ లీడర్లు డబ్బులు కావాలి. కాంగ్రెస్ వాళ్ళు కాదు కదా, కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు కావాలట. జీవోలో పెట్టిన తర్వాత కొడతారండి. 118 జీవోలో పెట్టింది గత గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తే. ఎల్ఆర్ఎస్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది. 30 ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లు ఇవి. ఇవాళ వచ్చే ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి దొంగ పనులు చేస్తుంటా. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కబ్జాలు చేసిన వాళ్ళు లేరా? మేము చూపిస్తాం వాళ్ళ కబ్జాలు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు కూలగొట్టిరా. ఇదే రెవెన్యూ అధికారులు కూడా లంచాలు తీసుకున్నారు కదా. రైతులకు 5-5 లక్షలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మేడిపల్లి 62 సర్వే నెంబర్లో. ఎంక్వైరీ ఏమన్నాడు? 5 లక్షలు రైతు దగ్గర తీసుకోకపోతే 30 నెలలకు రాస్తాం, సస్పెండ్ చేస్తారు ఎంఆర్ఓని, కలెక్టర్. వీళ్ళట ఆర్డీఓ ఏమంటాడంటే కాంగ్రెస్ నాయకులు ఎట్లా చెప్తే అట్లా వింటామంటారు. అదే ప్రభుత్వ తీరు, అదే అధికారుల తీరు. గులాంగిరా ఇదేమన్నా? వీళ్ళు అయ్యవా గుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళు కరెక్ట్ చదివిన వాళ్ళు కాదు. చదివిన వాళ్ళు అయితే ఇట్లా చెయ్యరు. సంస్కారం లేదు. బాబు ఐడి పెట్టుకోండి సార్, ఐడి పెట్టుకుంటాను నేను మార్నింగ్ సార్. మీరు ఐడి అవసరం లేదు సార్. మీడియా మీడియా సార్ కార్డు చూపిస్తారు. Thank you.
ఫోన్ జోబులో పెట్టుకో వీడియో చేయాలి. రమ్మంటూ మేము వస్తాం అంతే. మేము పైసలు కూడా మేము కొనుక్కున్నాము. కొన్నాము. అయితే వాళ్ళు చదువుకున్నారా సంకటాకిన వాళ్ళు మరి రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పాలి కదా. మాకు చెప్తే మేము అప్పుడు ఆపేస్తాం. మాకు చదువు రాదు. మేము కూలీనాలు చేసుకొని కొనుక్కున్నాం నెలకు 500 పెట్టి. ఇప్పుడు వచ్చి ఈ రాజకీయ నాయకుడు వస్తాడు, ఆ రాజకీయం వాళ్ళంట కోట్లు ఖర్చు పెట్టిండ్రంట. ఇప్పుడు మమ్మల్ని దోచుకొని తింటాడంట. ఏమనంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, ఏమనంటే ఇందిరాగాంధీ ప్లాట్లు ఇస్తున్నాము, ఇందిరాగాంధీ ఇండ్లు ఇస్తున్నాము అంటున్నాం. కుక్కల కొడుకులారా మీరు వణికిచ్చిండ్రా? మీరు మా కష్టం మాకు ఇస్తలేరా? మా రక్తం తాగుతున్నారా? మీరు కూడా ఒక అయ్యవ పుట్టిండ్రు. మా అయ్యవ బాధలు మీకు అర్థం కాదా? మేము తల్లిగా మేము 65 ఏళ్ళు ఉన్నాము. ఇప్పుడు ఏ కష్టం చేయాలా? మేము సంపాదించాలా? మేము మిత్రులకు తెచ్చి కట్టినాం. ఇందిరమ్మ ఒక్కొక్క గరీబ్లకు బట్టలు వేసింది. ఇందిరమ్మ ఒక్కొక్క గరీబ్లకు ఇల్లు కట్టించింది. ఆ ఇందిరమ్మ పేరు పెట్టుకొని వచ్చి ఇలా దోచుకుంటారా మీరు? ఇదైనారా మీ ప్రభుత్వం? ప్రభుత్వం అంటే ప్రజలకు తండ్రి లాంటాడు. తండ్రి పాము కదా, తన గుడ్లను తనే తిన్నట్టు ఇంత ఆకలిగా ఉన్నారా మీరు? మరి రక్తం తాగుతారా? 200 ప్రతి మనిషి 200 జాకెట్లు కొట్టినా 5 రూపాయలకు జాకెట్ కొట్టి నేను సంపాదించుకున్నా. నేను మీ లెక్క కబ్జాలు చేసి సంపాదించలేను. ఒక్కొక్కడు ఎకరాల కొద్ది కబ్జాలు చేస్తే వాడిని ఏం చేసుకున్నారా మీరు? వాళ్ళని నిడిచిపెట్టి పుల్లలని నిడిచిపెట్టి ఎలకల మీద పడ్డారేంద్రా? ఇది న్యాయం అవుతుందిరా మీకు? 30 ఏళ్ళ నుంచి మీరు రిజిస్ట్రేషన్ ఆపేది ఉన్నప్పుడు ఆపితే మాకు ఎవరు అమ్మిండో అని గల్లె బట్టి గుర్తుకొస్తుంటాం మేము. అప్పుడు ఎందుకు ఆపలేరు? రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఎందుకు ఆపలేరు మీరు? మీరు అప్పుడు చదవలేరా? దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని సింహాసనం మీద కూర్చున్నారా? ఎవరో ఎంఆర్ఓ అంట, ఎవరో కలెక్టర్ అంట. వాళ్ళ అయ్య వాళ్ళు ఉట్టలేరా? వాళ్ళ తల్లిదండ్రులు లేరా? వాళ్ళ అన్యాయంగా దేవుడి నుంచి ఊడిపడ్డారా వాళ్ళు? రాముని రాజ్యంలో ఇటువంటి రాక్షసులా? దొంగలమ్మ దొంగలు, 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 దొంగలమ్మ దొంగలు. రెవెన్యూ అధికారుల వైఖరి, రెవెన్యూ అధికారుల వైఖరి. ఈ సాయిప్రియ నగర్ లో మేము 1994 నుంచి 2002 మధ్యలో ఇన్స్టాల్మెంట్లలో ఈ ప్లాట్లు కొనుక్కున్నాం. అయితే గత ప్రభుత్వం ఈ ప్లాట్లు సీలింగ్ కిందకే వస్తుందని చెప్పి, సీలింగ్ ల్యాండ్ కింద వస్తుందని చెప్పి వాళ్ళు ఫెన్సింగ్ వేయటం జరిగింది. వాళ్లకు మేము ఇది సీలింగ్ భూమి కాదని ఆధారాలు చూపించినటువంటి సందర్భంలో వాళ్ళ తప్పుని వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు తెలుసుకొని మా ప్లాట్లను 118 జీవోలో పెట్టి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాట ఇచ్చి 118 జీవోలు పెట్టడం జరిగింది. మా దురదృష్టం కొద్దీ ఆ ప్రభుత్వం మారటం, కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, వీళ్ల మీద ఈ స్థానిక నాయకుల కళ్ళల్లో మా ప్లాట్లు పడ్డాయి. ఈ రోజు మా ప్లాట్లని, మా ఇండ్లని డిస్మెంటల్ చేసిరు. వాస్తవంగా ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఉంది, హౌస్ నెంబర్లున్నాయి, కరెంటు మీటర్లున్నాయి, మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయి. అయినా కూడా మూర్ఖంగా అధికారులకు, అసలు ఈ అధికారులు ఏమంటారంటే కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టు వింటారట. ఇదెక్కడ న్యాయం అండి? ఇదా ప్రజా పరిపాలన? బీఆర్ఎస్ ప్రభుత్వం నియంత పాలన అన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇవాళ కూడా వీళ్ళు నియంతలుగా వ్యవహరిస్తున్నారు కదా. ప్రజావాణిలో ఇచ్చినాము, ప్రజా దర్బార్లో ఇచ్చాము, అనేక రకాలుగా స్థానిక నాయకులను కూడా కలిసి మా ప్లాట్లను 118 జీవో కింద రెగ్యులరైజ్ చేయమని చెప్పినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ పంచాయతీల మధ్య మమ్మల్ని ఇవాళ బలి చేసిరు. ఇది చాలా అన్యాయమైంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా నిజం తెలుసుకొని పేపర్లని చూసి మాకు 118 జీవోలు రెగ్యులరైజ్ చేయాలి, లేకుంటే ఇదే విధంగా ఈ ధర్నాలను కొనసాగిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం.